మిత్రులందరికీ నమస్కారం. సో వెల్కమ్ టు ట్రెండింగ్ న్యూస్ రాజా యూట్యూబ్ ఛానల్. సో మీరు ఎప్పటికప్పుడు ప్రభుత్వ పథకాల సమాచారం మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు ముందుగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా. అయితే లేట్ చేయకుండా ఈరోజు టాపిక్ లో వెళ్ళలేదు కనుక వాహన మిత్ర పథకానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ గురించి ఒక వీడియో తెలియజేస్తాను. ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మీరు మన వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వకపోతే ఇప్పుడే జాయిన్ అవ్వండి. అయితే ముందుగా చూసుకున్నట్లయితే కనుక మనకి వాహన మిత్ర వెరిఫికేషన్ లో మీకు ఫీల్డ్ వెరిఫికేషన్ అనేది జరుగుతూ ఉంది. సో పాత వారికి జరుగుతుంది, కొత్త వారికి జరుగుతుంది. ఈ యొక్క వెరిఫికేషన్ లో భాగంగా ఒకవేళ ఒకే పేరు మీద అంటే సపోజ్ ఎగ్జాంపుల్ గా మీరు ఎవరైతే వీడియో చేస్తున్నారో మీ పేరు మీదే 2 వాహనాలు కలిగి ఉంటే మీకు పాత వాహనం బదులు కొత్త వాహనం పైన వాహన మిత్ర పొందాలంటే అంటే ఒక సపోజ్ ఎగ్జాంపుల్ గా నాకే 2 వెహికల్స్ ఉన్నాయి. సో పాత వెహికల్ నేను వేరే వాళ్ళకి ఎవరికైనా ఇచ్చేసిన కొత్త వెహికల్ మీద నాకు వాహన మిత్ర కావాలనుకున్నాను అంటే మీరు ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే వాహన మిత్రలో అప్లికేషన్ లో పాత వాహనం అంటే వెహికల్ సోల్డ్ అనే ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. అయితే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఆర్సీ నందు మీరు ఓనర్ వివరాలు ఆగస్ట్ 31, 2025 లోపు మార్చుకున్న వారికి మాత్రమే ఇక్కడ పరిగణించడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఎవరైతే ఓనర్ సపోజ్ ఇక్కడ నాకు 2 ఆటోలు ఉన్నాయి. సో 2 ఆటోల్లో ఫస్ట్ ఆటో వచ్చి మీకు ఈ యొక్క ముందు నెల ఆగస్ట్ 31, 2025 తారీఖు లోపు మీ పేరు మీద ఓనర్ గా ఆర్సీ రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటే మీరు యొక్క కొత్త వాహనం మీద వాహన మిత్ర పొందడానికి అర్హులవుతారు. లేదంటే పాత దాని మీదే వస్తుంది. ఒకవేళ సపోజ్ ఎగ్జాంపుల్ గా మీరు పాత వాహనం ఎవరి దగ్గరైనా కొనుక్కున్నారు. అలాంటి వారు ఏం చేయాలంటే మీరు మీ యొక్క ఆర్సీ అంటే రిజిస్ట్రేషన్ అనేది ఆగస్ట్ 31, 2025 లోపు చేయించుకుంటేనే మీకు మీ యొక్క ఓనర్షిప్ ఆగస్ట్ 31 లోపు చేయించుకోకపోతే మీరు అనర్హులు. ఓకేనా? ఒకవేళ కొనుక్కుని ఇంకా రిజిస్ట్రేషన్ చేయించుకోకపోతే మాత్రం మీరు అనర్హులు. మీ పేరు మీద లేకపోతే ఈ యొక్క పథకం అనేది రాదు. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఎవరికైతే ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉందో ఓకేనా, ఫిట్నెస్ సర్టిఫికేట్ ఒకవేళ గడువు పూర్తి అయిపోయింది అనుకోండి. సో గడువు పూర్తి అయిపోయినా మీరు యొక్క అప్లికేషన్ అర్హులే. కానీ ఇక్కడ 1 నెల లోపు ఓకేనా, 1 నెల లోపు మీరు ఖచ్చితంగా ఈ యొక్క ఫిట్నెస్ సర్టిఫికేట్ అనేది పొందాల్సి ఉంటుంది. సో ప్రస్తుతానికి ఇప్పుడు మీరు ఫిట్నెస్ సర్టిఫికేట్ ఎక్స్పైర్ అయిపోయింది అనుకోండి, 1 నెల లోపు మీరు ఖచ్చితంగా రెన్యూవల్ అయితే చేయించుకోండి. అలాగే మనకి మీకు వాహన మిత్రలో వెరిఫికేషన్ జరుగుతున్నాయి కదా. ఈ యొక్క వెరిఫికేషన్ లో కనుక మీ దగ్గర ఆటో లేకపోయినా సరే అంటే దీనికి సంబంధించి కొన్ని రీజన్స్ అయితే ఉంటాయి, చూపించండి. ఏమైందండి కనుక ఒకవేళ మీకు రాకపోవడానికి కొన్ని కారణాలు అయితే ఉంటాయి. ఒకవేళ మీరు పెన్షనర్ అయినా, అలాగే మీకు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా, లేదా మీరు ఈ యొక్క స్టేట్ లో అంటే ఆంధ్రప్రదేశ్ లో నివసించకపోయినా, సపోజ్ మీరు ఆటో ఇక్కడ కాకుండా తెలంగాణలో కానీ లేదా వేరే రాష్ట్రంలో కానీ మీరు ఆటో నడుపుతున్నా సరే ఇక్కడ లేకుండా మీకు ఇక్కడ ఎవరైతే ఆంధ్రప్రదేశ్ లో నివసించకుండా ఉంటే కనుక మీరు అనర్హులే. అలాగే మీ వెహికల్ అమ్మేసినా సరే ఇప్పుడు మీకు ఏ వెహికల్ లేదు అంటే 2023, 2024 వెహికల్ ఉంది కానీ ఇప్పుడు వెహికల్ లేదు, కానీ మీకు ఈ యొక్క పథకం అనేది వెహికల్ సోల్డ్ అంటే అమ్మేస్తే కనుక వెహికల్ సోల్డ్ అనే ఆప్షన్ పెట్టేస్తారు. మీకు వాహన మిత్ర డబ్బులు అనేవి రావు. ఎందుకంటే మీకు ఫీల్డ్ వెరిఫికేషన్ లో వాహనం లేదని తెలిసిపోతే కనుక ఈ యొక్క ఆప్షన్ అనేది పెట్టడం జరుగుతుంది. అలాగే ఒకవేళ ఈ యొక్క ఆటో మీద ఆధారపడి బతకకపోయినా అంటే సపోజ్ మీరు ఒకవేళ మీకు ఆటో సపోజ్ గా ఎవరి దగ్గర అద్దెకి తెచ్చుకొని మీరు నడుపుతూ ఉన్నా మీకు దీని మీద పూర్తిగా ఆధారపడి నడుపుకోబోతున్నా సరే ఆ యొక్క ఫీల్డ్ వెరిఫికేషన్ లో తీరినట్లయితే అక్కడ కూడా మీకు వాయిదా పడే అంటే వాయిదా అంటే ఈ యొక్క పథకం అర్హత వెళ్లే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ పేర్ అయినా సరే ఒక పథకానికి అర్హత పొందరు. ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఏదైతే వాహన మిత్ర పథకానికి సంబంధించి 10,000 రూపాయలు పొంది ఓకేనా, గత ప్రభుత్వంలో 10,000 రూపాయలు పొంది ఈ లోపు ఈ వాహనం అమ్మివేసి ఉంటే కనుక మీరు ఈ సంవత్సరం ఏదైతే ఆ పథకానికి అనర్హులుగా పరిగణించబడతారు. అలాగే ఆ వివరాలు అప్డేట్ చేయటకు మనకి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వారి లాగిన్ లో మనకి నాట్ రికమెండెడ్ రీజన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే అందులో వెహికల్ సోల్డ్ ఆప్షన్ కొత్తగా ఇచ్చారు. అందులో భాగంగా మనకి ఈ విధంగా అప్డేట్స్ అయితే ఉన్నాయి వాహన మిత్రకి సంబంధించి. సో ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే ఈ రోజు కొత్తగా అప్లై చేయడానికి చివరి తేదీ. సో ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా అర్హత ఉంటే అప్లై చేసుకోండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి మీకు మన ఛానల్ అందించడానికి సిద్ధంగా ఉన్నాను. అలాగే మనకి వేరే పథకాలకు సంబంధించి అప్డేట్స్ అనేవి కూడా మన వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్స్ లో ప్రొవైడ్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.